డిస్కస్ చేద్దాం. బాజీ గారు కంక్లూడ్ చేయండి. ఈ స్కూల్ పిల్లలు మధ్యాహ్న భోజనం వరకే పరిమితం అయిపోయి సార్ ఇప్పుడు ఏదైతే ఈ స్కూల్స్ లో మధ్యాహ్న భోజన పథకానికి స్మార్ట్ కిచెన్ సిస్టమ్ ఏదైతే అడాప్ట్ చేస్తున్నారో ఇది ఇవాళ కొత్తగా చేస్తుంది ఏం కాదండి. ఇది మొట్టమొదటి స్మార్ట్ కిచెన్ 2008లో విశాఖపట్నంలోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత డిస్కంటిన్యూ అయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాన్ని విస్తృతంగా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి 2022లో మంగళగిరిలో స్టార్ట్ చేశారు. మంగళగిరిలో స్టార్ట్ చేసి చాలా పెద్ద ఎత్తున అక్షయ ఫౌండేషన్, ఇస్కాన్ వాళ్ళ సహకారంతో అప్పుడు అక్కడి నుంచి దాదాపు కొన్ని చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ కి సరఫరా చేయటం వరకే పరిమితం అయ్యి దాన్ని స్ట్రైట్ అంతా విస్తరింపజేయాలనుకుని ఆపేశారు. దాన్ని ఆపింది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆపేశారు. లోకేష్ ఆపలా, తెలుగుదేశం ప్రభుత్వం ఆపలా. తెలుసుకోవాలి ముందు ఏదో మాట్లాడేటప్పుడు డాటా తెలుసుకోండి. తర్వాత అది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ స్టార్ట్ చేశారు. అది స్మార్ట్ కిచెన్ సిస్టమ్ ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? 85,000 మంది ఉద్యోగాలు పోతాయని, లేకపోతే వీళ్ళు స్కూళ్ళలో వంట వండే మహిళలకి ఉపాధి పోతుందని ఇప్పుడు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? మీరు కూడా అదే కదా స్టార్ట్ చేసింది, ఆ ఉద్దేశంతోనే కదా. ఇవాళ గగ్గోలు పెడుతున్న వాళ్ళు అందరు గగ్గోలు పెట్టరండి. వాళ్ళ ఉపాధి దొరుకుతుంది. పిల్లల కడుపులు కొట్టి పిల్లలకి వంట కోసం పంపించే సరుకుల్ని కొట్టేసి లబ్ధి పొందే వాళ్ళకి బాధ. దీనివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు బాధపడతారు తప్పించి మిగతా వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేదు. దాదాపు అందరికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. కాకపోతే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పేది ఒకటే, 3,000 గౌరవ వేతనం బదులు దాన్ని ఒక 6,000 7,000 చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3,000 గౌరవ వేతనం ఇస్తున్నారు మహిళలకి, అది సరిపోదు ఎట్టి పరిస్థితి. రోజు 100 రూపాయలు అంటే చాలా హీనమైన వేతనం అది. కాబట్టి అది పెంచితే గౌరవంగా ఉంటుంది. కార్మిక సంఘాలు అయితే 10,000 రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నారు. కానీ అది ఒకవేళ బడ్జెట్ పెరుగుతుంది అనుకుంటే కనుక కనీసం 6,000-7,000 రూపాయల కన్నా పెంచితే బాగుంటుంది అనేది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతా ఉన్నాం. ఇకపోతే చివరిగా నేను చెప్పేది సురేష్ గారు, ఒకే నిమిషంలో ముగిస్తాను. ఈ సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. దీనివల్ల ఏంటంటే ఒకటే క్వాలిటీ ఫుడ్, ఒకటే రుచికరమైన ఫుడ్ పిల్లలకు అందుతుంది, క్వాలిటీగా అందుతుంది. అంతేకాకుండా దీనికి సౌరశక్తితో వాడుతున్నారు, కరెంట్ కాదు. ప్రతి స్మార్ట్ కిచెన్ దగ్గర సోలార్ పవర్ ని ఉపయోగిస్తా ఉన్నారు. తర్వాత కిచెన్ లో ఉన్న బయో వేస్ట్ అంతా కూడా వెజిటబుల్ వేస్ట్, దాంతో కూడా గ్యాస్ తయారు చేసే యూనిట్లు ఈ స్మార్ట్ కిచెన్ లో భాగంగా ఉన్నాయి. అట్లాగే ఏంటంటే డిజిటల్ ట్రాకింగ్ యాప్ ఉంది. దీనికి డిజిటల్ ట్రాకింగ్ యాప్ తోటి భోజనం తయారైన తర్వాత ఎలా వెళ్తుంది, ఎంత వెళ్తుంది అనేది ఉంటుంది. విద్యార్థుల యొక్క అటెండెన్స్ ని బేస్ చేసుకొని కిచెన్ కి అటాచ్మెంట్ ఉంటుందండి. స్మార్ట్ కిచెన్ కి స్కూళ్లలో చదివే విద్యార్థులకి మధ్య అటాచ్మెంట్ ఉంది. విద్యార్థులు ఎంతమంది హాజరయ్యారో అంత ఫుడ్డే వేస్ట్ కాకుండా అంతవరకు ఫుడ్ వండి పంపించే విధానంలో రూపొందించారు. దీనికి ప్రత్యేకమైన యాప్. ఇదేంటంటే కడప జిల్లాలో దాదాపు ఒక 5-10 నిర్మిస్తా ఉన్నారు. ఇది రాష్ట్రం అంతా విస్తరింపజేస్తా ఉన్నారు. ఇది శుభపరిణామం. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ విధానాన్ని ఆహ్వానిస్తున్నాం. అలాగే లోకేష్ గారు ప్రభుత్వం ప్రకటించింది ఏంటంటే దాదాపు అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళ ఉద్యోగాలు అన్ని కూడా అందరినీ కూడా వంట చేసే వాళ్ళ పరిస్థితి నుంచి సర్వింగ్ పరిస్థితికి మారింది. అందువల్ల బాధపడుతున్నారు వాళ్ళు, పొజిషన్ మారిందని బాధపడుతున్నారు. కానీ ఉద్యోగాలు అలాగే ఉన్నాయి. వాళ్ళకు గౌరవ వేతనం పెంచాలి. అట్లాగే ఏంటంటే ఇది మరింత పోషకంగా ఉంది. మీరు ఒక నిమిషంలో ముగిస్తాను. దీనికి ఒక మెనూ కూడా పిల్లల కోసం తయారు చేశారు సార్. ఈ మెనూ కూడా చక్కగా మెనూ ఉంది. సోమవారం వేడివేడి అన్నం, పప్పుచారు, కోడిగుడ్డు పులుసు. మంగళవారం పులిహోర, టమాటా పప్పు, ఉడకబెట్టిన కోడిగుడ్లు. బుధవారం వెజ్ పలావ్, ఆలు కుర్మా, ఉడకబెట్టిన గుడ్లు, చిక్కి. అట్లా శుక్రవారం అన్నం, పప్పు, ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్లు, శనివారం అన్నం, సాంబార్, పప్పు. అట్లాగే వెజిటేబుల్స్, నాన్ వెజ్, చికెన్ కూడా ఉంది ఆదివారం. ఈ రకంగా చక్కటి మెనూ తోటి శుభ్రమైన వాతావరణం, ఆటోమేటిక్ కూరగాయలు కటింగ్ చేసే మిషన్లు, ఆటోమేటిక్ వండే మిషన్లు అన్ని కూడా ఏర్పాటు జరుగుతుంది. స్మార్ట్ కిచెన్ అంటే అలా ఉంటుంది. ఇది సోలార్ పవర్ తో ఉపయోగిస్తారు. చక్కగా ఇది లాభసాటే కానీ నష్టమేం కాదు. దీని మీద ఏమైనా కన్సర్న్స్ ఏమైనా ఉంటే, ఇబ్బందులు ఉంటే, ఒకవేళ ఎవరికైనా ఉపాధి పోతుంది అనుకుంటే ఖచ్చితంగా అడ్రస్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేసే అవకాశం ఉంది. దాన్ని ఇవాళ వద్దని వారించటం, అడ్డుపడటం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే
వైసీపీ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన పథకాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. స్మార్ట్ కిచెన్ విధానం. అప్పుడు అక్షయ ఫౌండేషన్, ఇస్కాన్ వాళ్ళు సహకారం ఉంది. పైపెచ్చు చివరిగా ఒకటే చెప్తున్నాను సురేష్ గారు ముగింపుగా, దీనికి ఫండింగ్ కూడా కేంద్రంలో ఉన్న స్కీమ్ ఉంది, పోషక్ యోజన. దాని నుంచి వచ్చే ఫండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫండ్స్, దాతలు ఇచ్చే విరాళాలు. పవన్ కళ్యాణ్ గారు దీనికి ప్రత్యేకంగా విరాళాలు ప్రకటించారు. ఈ ప్రోగ్రామ్ కి ఈ విరాళాలను కూడా పుష్కలంగా అందుతున్నాయి దీనికి. అట్లాగే దాతల నుంచి, ప్రజల నుంచి కూడా పిల్లల కడుపులు నింపడం కోసం వీళ్ళు విరాళాలు కూడా వసూలు చేస్తున్నారు. విరాళాలు కూడా అత్యధికంగా వస్తున్నాయి. సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. పిల్లల కడుపులు కొట్టమని, పిల్లల కడుపు నింపడానికి ఎవ్వరూ అడ్డుకోరు. పిల్లలు చక్కగా ఎందుకు భావి భారత పౌరులు వాళ్ళు, కాబోయే పౌరులు. పుష్టికరమైన ఆహారం లభించాలి, చక్కటి చదువు ఇవ్వాలి, వాళ్ళ భావితరాలకి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ముందు ఆహారం ముఖ్యం, నాణ్యమైన ఆహారం ముఖ్యం, పౌష్టికాహారం ముఖ్యం. కాబట్టి దీన్ని యథాతథంగా చక్కగా అమలు జరపాలని, ఇప్పుడు జరుగుతున్న లోపాలు, నీళ్ల సాంబార్లు, అట్లాగే పాచిపోయిన అన్నం, కుళ్ళిపోయిన గుడ్లు, వీటి స్థానంలో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారం, పోషకాహారం పిల్లలకు లభిస్తుంది సార్. నేను దీనికి హర్షిస్తా ఉన్నాను. ప్రభుత్వానికి నేను అభినందిస్తూ దీన్ని రాష్ట్రం అంతా కూడా కొనసాగించాలి. ప్రతి జిల్లాలో కూడా 4-5 స్మార్ట్ కిచెన్స్ పెట్టాలి. ప్రతి జిల్లాలో ఉన్న ఈ ఏదైతే హాస్టల్స్, గవర్నమెంట్ స్కూల్స్, వీటిల్లో చక్కటి ఆహారాన్ని అందించే ప్రణాళికని పగడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతున్నాం సార్. రైట్ సార్, ఆన్ యువర్ నోట్ లెట్స్ వైండ్ అప్ దిస్ డిబేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, శ్రీరామ్ గారు, మొయినుద్దీన్ గారు అండ్ అజయ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.